ఈరోజు సినిమా రంగంలో చిన్న చిత్రాలు ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రత్యేకించి హైదరాబాద్ ఇండియన్ సినిమాకి హైదరాబాదే మెయిన్ సెంటర్గా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆశయం. అది అతి త్వరలో అందరితో మాట్లాడి మన ఇండస్ట్రీకి మనకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. తప్పకుండా రీసెంట్గా ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. రెండోది, తెలుగు సినిమా స్టామినా ఏంది అనేది ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి బాహుబలి, శ్రీమంతుడు 2 చిత్రాలను మనం చూడడం జరిగింది. అంటే మన దేశంలో ఏ లాంగ్వేజ్ సినిమాలు అయినప్పటికీ తెలుగు సినిమా స్టామినా కూడా ఈరోజు మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఆ 2 సినిమాల పట్ల మరి తెలుగు ఇండస్ట్రీ స్టామినాని మళ్ళొకసారి చాటడం జరిగింది. దాంతోపాటు చిన్న సినిమాలను కూడా మనం ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా చిన్న సినిమాలు తీసేటువంటి నిర్మాతలు, దర్శకులు, మరి టెక్నీషియన్స్ అంతా ఎంత ఇబ్బంది పడుతుందో మనకందరికీ తెలుసు. కాబట్టి అతి త్వరలో అందరితో మాట్లాడిన తర్వాత తప్పకుండా సింగిల్ విండో ద్వారా ఈరోజు మనకు ఎక్కడైనా షూటింగ్స్ తీసుకోవాలన్నా కానీ పర్మిషన్స్ కూడా నానా రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. అవన్నీ దూరం చేయడానికి, రెండోది చిన్న సినిమాలను ప్రమోట్ చేయాలంటే మనం ఏ విధంగా చేయాలి, మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలని అతి త్వరలో కూర్చోబెట్టి మాట్లాడి తప్పకుండా అవి సాధిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకందరికీ తెలుసు తెలుగు సినిమా రంగానికి కులము, మతము, ప్రాంతం ఉండదు. ఈ సినిమా రంగం హైదరాబాద్లో స్థిరపడడానికి అనేక మంది పెద్దల త్యాగాలు ఉన్నాయి. మరి డెఫినెట్గా వారిని గుర్తుంచుకొని ఈ సినిమా రంగాన్ని ఇంకా మునుముందుకు తీసుకెళ్ళడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నూతన డైరెక్టర్ గారు, కొత్త నిర్మాతలు, అదేవిధంగా కొత్త హీరో, హీరోయిన్, ఇందులో పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్స్కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రమేష్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. అయితే మొట్టమొదటిసారి రమేష్ మరి మా రసమయ్య గారి సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ప్రమోట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. చాలామందిని చూస్తూ ఉంటాం. ఈరోజు టాలెంట్ అనేది చాలామందికి ఇండస్ట్రీలో ఉన్నది. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే వాళ్ళు పైకి రాలేకపోతున్నారు. డెఫినెట్గా రాబో రోజుల్లో మంచి రోజులు అందరికీ వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు సింపుల్ లవ్ స్టోరీ ఈ సినిమా మంచిగా ఆడాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఆడియో
ఫంక్షన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. సినిమా డైరెక్టర్ రవివర్మ, అట్లాగే ప్రొడ్యూసర్స్ పాండురంగం, అనిల్ గారు, అట్లాగే మ్యూజిక్ డైరెక్టర్ రమేష్, మిగతా సాంకేతిక నిపుణులందరికీ, సినిమాలో నటించిన హీరో హీరోయిన్లతో పాటు మిగతా నటినటులందరికీ, అట్లాగే శివారెడ్డికి అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. డెఫినెట్గా ఈ సినిమా ఆడియో బాగుంది, సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రయత్నాన్ని మేమున్నామంటూ ఇవాళ విత్తనానికి నీళ్లు అనేది చాలా ప్రాధాన్యత. విత్తనానికి నాటినప్పుడు నీళ్లు పోసినప్పుడే అది మొలకగా ఇస్తుంది, అది మరిన్ని విత్తనాలకు జన్మనిస్తుంది. ఇలా విత్తనాలకు తను నీళ్లుగా మారినటువంటి ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా పాండురంగం గారికి అలాగే అనిల్ గారికి ఇందులో తొలి ప్రయత్నంలోనే మంచిగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినటువంటి హీరో హీరోయిన్స్ టెక్నీషియన్స్ అలాగే అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నా. నాకు వాస్తవంగా కొంచెం సింపుల్ లవ్ స్టోరీ కదా, చాలా సింపుల్ లవ్గా ఉందనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తుంది ఇది ఎంత హెవీ లవ్ ఉన్నదో ఇక్కడ. ఎందుకంటే రవివర్మ మీద అభిమానంతో ములుగు నుంచి కదిలి వచ్చారు చాలామంది, అలాగే వాళ్ళ ప్రొడ్యూసర్సు వాళ్ళ మీద కూడా అభిమానంతో. ఈ అభిమానం చూస్తూ ఉంటే ఇది సింపుల్గా లేదు, రేపు థియేటర్లకు వచ్చినాక ఇంతకన్నా హెవీ ఉంటుందనే నేను భావించుకుంటాను. తప్పకుండా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప ప్రయత్నం. తెలంగాణలో సినిమా పరిశ్రమ ఇప్పుడిప్పుడే మా సినిమాలు గొప్పగా తీయాలన్నటువంటి ఒక ప్రయత్నానికి వాళ్ళ ధైర్యంగా పేరు చెప్పుకొని 4 అక్షరాలు స్క్రీన్ మీద వేసుకున్నంత గొప్ప ధైర్యాన్ని స్ఫూర్తినిచ్చింది తెలంగాణ రాష్ట్ర సాధన. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఇందాకనే గౌరవనీయులు మంత్రివర్యులు మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో నేను నా జోడీ నెంబర్ 1లో హీరోగా నటించిన మా దగ్గర మిత్రులు శివారెడ్డి గారు, అలాగే ఈ సినిమా నిర్మాతలు రవివర్మ డైరెక్టర్ గారు, నాకు చాలా దగ్గర రమేష్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ప్రెస్ వారికి నా నమస్కారాలు. ఇది చిన్న సినిమా అని అనుకోవడం కరెక్ట్ కాదు, పెద్ద సినిమా రేంజ్లో ఇక్కడ ఆడియో ఫంక్షన్ జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఇది పెద్ద సినిమా, చిన్న సినిమాల్లో పెద్ద సినిమా. ప్రొడ్యూసర్స్ని డెఫినెట్గా అభినందించాలి, ఎందుకంటే సినిమా చేయడం ఎంత ముఖ్యమో పబ్లిసిటీ అంతకంటే ఎక్కువ ముఖ్యం. దానికి మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారన్న దానికి ఈరోజు ఆడియో ఫంక్షనే నిదర్శనం. ఇంతమంది పెద్ద నాయకులని, మంత్రులని, ఎమ్మెల్యేలని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని అందరినీ పిలవడం, అలాగే ఇక్కడికి ప్రేక్షకులు కూడా చాలామందిని పిలవడం నిజంగా ఒక మంచి, అంటే దీన్ని ప్రజెంట్ చేయడంలో ఇది మొదటి మెట్టు. ఆడియోది దీన్ని సక్సెస్ చేసినారు, డెఫినెట్గా మీ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం కూడా నాకుంది. మీరు చూపించిన మీ సాంగ్స్ మా రమేష్ గారు బ్రహ్మాండంగా చేశారు, ఎందుకంటే ఫస్ట్ సినిమానే మంచి హృదయం ఉన్న మన అన్నగారు రసమయ్య బాలకృష్ణ గారి సినిమా చేయడం, అది ఒక్కరా ఇద్దరా అనే సాంగ్ మొత్తం తెలంగాణలో ధూమ్ ధూమ్. ఆ సినిమా ఆ పాట ద్వారా నిజంగా చెప్పాలంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో రావడానికి కూడా కొంత దోహదం చేసింది ఆ సాంగ్. మనకి ఆత్మీయులకి కళా పోషకులకి అందరికీ కూడా నా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిత్రాలకు కూడా ఇంత అండదండ ఉంది, ఇంత ప్రోద్బలం ఉంది, మా సహకారం ఉంది, మా సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పేసి మీరందరూ ముందుకు వచ్చినందుకు దానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మా దర్శకులు రవివర్మకి, అలాగే మా ప్రొడ్యూసర్ పాండన్నకి, అలాగే అనిల్ అన్నకి. I'm so happy. This is my first movie. I had a privilege working with the Mr. Director Ravi Verma, and I can't express my in words only. And he's a man, and he's a very, very dedicated and so committed man. And the producers also, very conviction, and it's I'm so happy be with the working with the producers and the entire team. సినిమా ఇండస్ట్రీస్లో మామూలు వ్యక్తులకు స్థానం లేదు ఇక్కడ గతంలో, మరి ఇప్పుడు మార్చాలి, చాలా మార్చాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది కళాకారులు ఉన్నారు, ఎంతోమంది నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు.
హీరోలు కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఫైటర్స్ కావచ్చు, కామెడియన్ కావచ్చు. ఇలా మామూలుగా డ్రైవర్గా లేకపోతే ఒక ఫైటర్ కావాలంటే కూడా 1 లక్ష 2 లక్షలు డిపాజిట్ చేయాలండి అలా. ఆ సిస్టమ్ గతంలో ఉండేది. తర్వాత కొన్ని కుటుంబాలకే పరిమితమైంది ఈ ఇండస్ట్రీ అనేది, కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఎవరో ధైర్యం చేసి సినిమా తీస్తే కూడా సినిమా బాగుంటుంది, కానీ థియేటర్లు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి. గతంలో సినిమా తీస్తే సినిమా బాగుందంటే ఆ సినిమా యజమానులు తీసుకొని వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వేసుకునేది. ఈరోజు సినిమా వాడు తీస్తాడు, అన్ని థియేటర్లు 100 థియేటర్లు ఉన్నాయంటే 100 థియేటర్లు ఇద్దరి మధ్యలో ఉంటాయి. సినిమా బాగలేకపోయినా వాడు ఆడిపిస్తాడు వాడు లాభం వచ్చేటట్లు. కానీ సినిమా ఎంత మంచిగా ఉన్నా ఆ సినిమా ఇవ్వడు. 2 రోజులకే మంది వస్తలేదు, రావట్లేదు అని చెప్పి పనిచేస్తాడు. ₹1,00,00,000 ఖర్చు పెట్టుకున్నాడు కూడా ధైర్యం చేసి సినిమా తీయలేకపోయిన పరిస్థితి ఉంది. ఎంతోమంది అప్పులాపాలైపోయి ఇబ్బందుల పాలైనటువంటి పరిస్థితి కూడా ఈ ఇండస్ట్రీలో ఉంది. సినిమా కథలు ఎట్లయితుంటాయో సినిమా తీసిన కథలు కూడా సినిమా కథ లాగానే అయినటువంటి మారిపోయేటువంటి చరిత్ర కూడా ఉంది చాలా. చాలా సందర్భాల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఒకసారి పెట్టిన అందరు ప్రొడ్యూసర్స్. ఆ రోజు కూడా నేను వాళ్ళకి చెప్పిన, సినిమా హీరోలు మీ కొడుకులు మీరు హీరోలే, కానీ బయట ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి. మీరు 10 సినిమాలు తీస్తే 2 సినిమాలు మీరు తీస్తే 8 సినిమాలు వేరేళ్ళకి ఇవ్వండి. కానీ అన్ని సినిమాలలో మీరే రైట్స్ మీరే కొనుక్కుంటారు, సినిమా థియేటర్లు మీరే ఉంటాయి, హీరోలు మీరే, హీరోయిన్లు మీరే. దెబ్బలు తినేటోడు తను తినేటోడు మాత్రము బావాడు ఉంటాడు. ఇది ఎక్కడ నేను ఎవరన్నా ఆయన అని చెప్పినాను. కనుక అది మారాలి, అది మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ హైదరాబాద్లో రూపాయికి ఎకరం ల్యాండ్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీ పెరగాలని చెప్పి. నానకరాంగూడలో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, బంజారాహిల్స్లో ₹1 ఎకరం, ₹100 ఎకరం. ఇవన్నీ ఇండస్ట్రీ పెరిగితే చాలామంది కళాకారులకు స్థానం కలుగుతుందని, ఉపాధి కలుగుతుందని చెప్పని ఒక మంచి మెసేజ్ తీసుకుపోయిన వాళ్ళు అవుతాం. ఇక్కడ హైదరాబాద్ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళు బాగుపడ్డారు, కానీ దాని నుంచి 10 మంది బాగుపడ్డారు అనేది మాత్రం చాలా తక్కువ, 1-2% కూడా ఉండదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భేదం ఏం లేదు, ఇంకా రాష్ట్రం ఏర్పడింది. కళాకారులు ఎవరైనా సరే ఇక్కడ అందరికీ ఇండస్ట్రీకి మంచి స్థానం మా ముఖ్యమంత్రి, మా గవర్నమెంట్ ఉంటుంది. అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. దీనికి ప్రాంతీయత్వం ఏముండదు, ప్రతిభ గల వాళ్ళకి ఇస్తారు. కానీ ప్రతిభ గల తెలంగాణ వాళ్ళని పక్కకు పెట్టి వీళ్ళ ముందు తీసుకొస్తేనే ఇబ్బంది ఉంటుంది. ప్లస్ అందరికీ న్యాయం దక్కేటట్లు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు అంతా నా గుప్పిట్లో ఉండాలి, నేను చెప్పిందే నడవాలి. నాకు వ్యతిరేకం చేస్తే వాడు హీరో కూడా పనికిమాలినోడు అయిపోతాడు, లేదు ప్రతిభ గలవాడు కూడా వెనుక పడేస్తాడు అనేటువంటి భావన కలిగితే ఈ తెలంగాణ సమాజం సహించని మాత్రం గుర్తెరగాల్సిన అవసరం ఉంది. మేము ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీ దినదిన అభివృద్ధి జరగాలని చెప్పని ఎన్నో సంవత్సరాలుగా వివక్షకు గురైనటువంటి ఈ వర్గాన్ని ముందు తీసుకొచ్చి వాళ్ళకు ముందుంచి వాళ్ళను కూడా గొప్ప వాళ్ళని చేసేటట్లు చేయాలని చెప్పని, మరి ఒక్కొక్కరు 150 సినిమా థియేటర్లు పెట్టిన వాళ్ళు అవన్నీ బంద్ చేసి నిజమైనటువంటి ఎవరు సినిమా తీసినా ఆ సినిమా వాళ్ళకు సెటిలైట్ కొన్ని వస్తాయి, రైట్స్ వస్తాయి, అవి వాళ్ళకి పోతాయి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ వాళ్ళకి పోతాయి. మళ్ళీ సినిమా అన్నీ కూడా అంటే కష్టం. ఒక మహాత్ముడు ఉండే ఒక సినిమా, ఆయన సినిమా తీస్తే తెలంగాణ నైజాం ఏరియా ఉంటుంది కదా, ఈ నైజాం ఇప్పటి కూడా ఉంది, ఇలా ఎక్కడ లేదు. కానీ సినిమాలో మాత్రం నైజాం ఏరియా, తర్వాత ఆంధ్ర సీడెడ్. కానీ అన్నిటికన్నా ఎక్కువగా డిమాండ్ ఉన్నది నైజాం ఏరియా. అన్నీ అమ్ముకుంటారు కానీ ఆయన మాత్రం నైజాం ఏరియా మొత్తం పెట్టుకుంటాడు. నైజాం ఏరియా నుంచి కొన్ని 100,000 కోట్ల రూపాయలు సంపాదించాడు. కానీ మళ్ళీ ఇక్కడ మాత్రం గౌరవించిన పరిస్థితి గతంలో కనపడలే. ఆ వివక్ష అనేది పోవాలి. కళాకారులకు కళకు వివక్ష, ప్రాంతీయత లేకపోతే అవి ఉండొద్దు. ప్రతిభ గల వాళ్ళకు గుర్తించి మంచి ప్రోత్సాహం ఇచ్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ఇండస్ట్రీస్లో ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా మేము ముందుంటాం. అన్యాయం జరిగిన వాళ్లకు అండగా నిలబడతామని చెప్పి ధైర్యంగా మేము స్వేచ్ఛగా హైదరాబాద్లో మంచి ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీని ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి. ఎక్కడ పోయినా కూడా బయట ప్రాంతాల పోయి మేకప్ వేసుకుంటే 10 నిమిషాలకే మొత్తం చెమట వస్తుంది. కానీ ఈ వాతావరణంలో మీరు ఉదయం వేసుకుంటే మధ్యాహ్నం వరకు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. అన్నీ దీన్ని మీరు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ బాగా తీశాడు, చాలా బాగా. ఇప్పుడు ఇంతకుముందు మీరు చూశారు కదా సీన్స్,
నా దగ్గర సగం సినిమా ఉంది, అన్నకు తెలియకుండా నా దగ్గర సగం సినిమా ఉంది. అదంతా చూశాను అన్న, అది సభాముఖంగా చెప్తున్నా, ఎవరికి ఇవ్వను. నా దగ్గర ఉంది, చూశాను. చాలా పెద్ద డైరెక్టర్ లాగా ప్రతి ఫ్రేమ్ కూడా చాలా క్లారిటీగా, ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అంటే ఆయన కష్టం కనబడ్డది. ఈ సినిమా విజయవంతం కావాలని, అన్నకి చాలా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ గారి మొదటి సినిమా ఇది. నాకు చాలా సినిమాలు ఉన్నా, నేను చిన్న సినిమాలే చేశాను. నేను ఎక్కువగా అంటే నా సినిమాల్లో ఇది ఒక పెద్ద సినిమా. నాకు మొదటిగా అవకాశం ఇచ్చింది రసమయ్య అన్న. ఆ సినిమా తర్వాత ఒక రేంజ్లో పేరు వస్తుంది అనుకున్న సినిమా ఇదే అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. దయచేసి నాకు మీరందరూ దీవెనలు అందించాలని. ఒక సినిమా తీస్తుండ్రు అని తెలుసు, ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సినిమా తీస్తుండ్రు అని తెలుసు అంతే. తోదకు షార్ట్ ఫిల్మ్ చేసినాక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తావా అని అడిగాను నన్ను. నెగిటివ్ అంటే ఎంతసేపు ఉంటుంది అంటే 15 to 20 minutes అన్నాడు. 15 to 20 minutes చాలు, ఇంకేం కావాలి అన్నాను. ఇంకా మా డైరెక్టర్ని కలుస్తారా అంటే కలుస్తా, హైదరాబాద్. ఓకే, డైరెక్టర్ని కలిస్తే నా డైరెక్ట్ హీరోనే చేసేసాను నన్ను. ఆ హీరో 2 hours సినిమా ఓకే డన్ చేస్తా, ఎందుకు చేయను, వై నాట్ అన్న. ఏం చేస్తున్నావు మీరు అడిగితే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఇట్లనే ఇంటర్ ఫస్ట్ ఇయర్? అవునన్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను జస్ట్ ఇప్పుడు 17 years. ఎన్ని ఇయర్స్ అని అడిగితే 17 years అన్న. 17 years? అరే ప్రతిసారి ఎన్ని ఇయర్స్ అంటే 17 years అయిపోయి ఇప్పుడు 18 years కంప్లీట్ ఇప్పుడు పడ్డాను మొన్న July 2nd కంటే. అరే ఇంకా ఫిక్స్ అయిపోయిండు హీరో అని ఫిక్స్ అయిపోయిండు. నెక్స్ట్ సినిమాకు హీరో అన్నాడు. ఈ సినిమాకు నా టాలెంట్ చూసి అన్నాడు. చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు నాకు. అబ్బాయి నువ్వు చేస్తుంటే ఆ బైక్ మీద వస్తుంటే ప్రభాస్ లాగా ఉన్నావు అంటారు, ఆ డ్యాన్స్ చేస్తే ప్రభాస్ అంటారు, ఏమన్నా ప్రభాస్ అంటారు. ఇంకా ఫిక్స్ అయిపోయింది అన్న. ఇంకా రియలీ థ్యాంక్స్ అన్న. ఒక స్మాల్ రిక్వెస్ట్, డోంట్ ఎంకరేజ్ పైరసీ ప్లీజ్. యూ వాంట్ టు సీ ఫిలిం, గో టు థియేటర్. అండ్ 4 months ఆగితే అది ఎట్లా టీవీలో వస్తుంది, క్యాన్ యూ సీ ఇన్ టెలివిజన్స్ ప్లీజ్. ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారు నాకు ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. కానీ ఇప్పుడు చాలా ఎక్కువ అంటే ఇంకా నా ప్రపంచం తెలియట్లేదు, అంత ఆనందం వేస్తుంది ఇప్పుడు ఆడియో రిలీజ్ చూస్తుంటే. తర్వాత ప్రేక్షకుల ముందు వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలా ఉంటుందో అప్పుడు ఇంకా చూడాలి. ఈ సినిమా నేను చూసాను, చాలా బాగా వచ్చింది సార్. మా డైరెక్టర్ గారు అయితే అసలు చాలా బాగా తీశారు. నేను అలా వస్తానో అనుకోలేదు, అది అలా చేస్తానో అనుకోలేదు, చాలా బాగా తీశారు. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా బాగా చేశారు. మా కెమెరామెన్ అయితే చాలా బాగా తీశారు నన్ను. నేను అనుకోలేదు కూడా ఇలా ఉంటానేమని. సినిమా విషయానికి వస్తే నేను ఈ స్టేజ్కి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కోడి రాము అనే ఒక డాన్స్ మాస్టర్ పరిచయం హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఆయన ద్వారా ఒక చిన్న క్యారెక్టర్లు చేసుకునే ఒక జుట్టు శుభ అనేది ఒక వ్యక్తి పరిచయం. వాళ్ళిద్దరి కూడా నేను ఎన్నటికీ మరివనని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ద్వారానే నాకు మా రవివర్మ పరిచయం అయింది. ఆ పరిచయమే మమ్మల్ని 7 ఏళ్ళు మా ప్రయాణం సాగిస్తూ మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. తర్వాత నేను ఈ స్టేజ్కి రావడానికి నాకు వెన్నెముకగా ఉన్నది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో మా అక్క, ఎవరైనా కానీ ఎవరో ఉన్నారనుకుంటాను, కానీ సభాముఖంగా మీ అందరి ముందర మా అక్కకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకోటి విషాదకరమైన రోజు ఏంటంటే అది చెప్పకూడదు, కానీ ఈరోజు చెప్పుకుంటున్నాను. ఈరోజు మా అన్న మమ్మల్ని వదిలి పైలోకానికి వెళ్ళిన రోజు. కానీ ఆ రోజు అక్కడ నేను లేక అది మొత్తం కూడా మా అక్క మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటానని సభకు మెలుస్తున్నాను. సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు నాకు టెక్నీషియన్ నుంచి, ఆర్ట్ డైరెక్టర్ నుంచి, కెమెరామెన్ కానుంచి, మ్యూజిక్ డైరెక్టర్ కానుంచి, యాక్చువల్ వచ్చేసి ఈరోజు పండగ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఫంక్షన్లో మేము తొలి పుట్టినరోజు చేసుకుంటున్నాము కళామ తల్లి ఒళ్ళో.